కోరికలు లేని మనిషి ఈ ప్రపంచంలో ఎవరుంటారు చెప్పండి? లేవనే వాళ్ళ సంగతి మనకెందుకు గాని మనలాంటి వాళ్లకు కోరికలు ఎక్కువే. అందుకే అన్నమయ్య లాంటి వాళ్ళు సైతం విన్న పాలు వినవలే వింత వింతలు అన్నారు. సరిగ్గా ఇలాంటి కోరికల్ని ఆవిష్కరించిన గీతం ఖడ్గం సినిమాలోని గోవిందా గోవిందా పాట. దేవుణ్ణి ఆశ్చర్యపరిచే ఇలాంటి వింత కోరికల పాట వెనుక మాటల్ని చూసేద్దాం పదండి. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం ఆశించకు అని భగవంతుడు ఎప్పుడో చెప్పాడు. అయినా మనం ఆగుతున్నామా? ఆయన ముందు కోర్కెల చిట్టా విప్పేస్తున్నాం. ఇలాంటి ఆశల్ని కాస్తంత సరదాగా వినిపిస్తే ఎలా ఉంటుందన్న దర్శకుడు కృష్ణవంశీ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ పాట. అవకాశం కోసం చూస్తున్న రచయిత చిర్రావూరు విజయ్ కుమార్ కు దీన్ని అప్పగించాడు. కసిగా ఎదురు చూస్తున్న అతడు తన భావాల్ని ఈ పాటలో ఆవిష్కరించాడు. రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా, స్వార్థమంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా, నాకు నువ్వే తోడు నీడా. గోవిందా 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 గోవిందా, అరే బాగు చైనను గోవిందా, మామూలు కోర్కెలతో పోలిస్తే ఈ పాటలోని ఆశలు కాస్త విచిత్రంగానే అనిపిస్తాయి. మరి పెట్రోల్ అడగని కారు, డబ్బులు అడగకుండా పెట్టే భోజనం, 100 నోట్ల తోటలు, కోట్లు తెచ్చే కొడుకులు, హీరోలయ్యే మనవళ్లు, ఇలా లిస్టు చాలా పెద్దదే. ఎక్కడా కష్టపడకుండా అన్ని జరిగిపోవాలంటూ ఎన్ని కోర్కెలు కోరుతున్నాడో చూడండి మన హీరో. పాటలోని వెటకారాన్ని గొంతులోనూ పలికిస్తూ గాయకుడు శ్రీ అద్భుతంగా ఆలపించాడు. జూబ్లీ హిల్స్ లో బంగళా ఇవ్వు, లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు, హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటివ్వు, వెంట తిరిగే శాటిలైట్ ఇవ్వు, పనికిరాని చవటలకిచ్చి పరమ బేవాస్ గాళ్ళకిచ్చి, నాకు ఎందుకు ఈయవు పిలిచి కోట్లకధిపతి చైనా పెంచి, పెట్రోల్ అడగని కారు ఇవ్వు, బిల్లు ఇవ్వని బారు ఇవ్వు, కోరినంత ఫుడ్ పెట్టి డబ్బులు అడగని హోటల్ ఇవ్వు, అసెంబ్లీలో బ్రోకర్ పోస్ట్, రాజ్యసభలో ఎంపీ సీటు, పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ల సంపాదనివ్వు, ఓటమెరగని రేసులివ్వు, లాసులని షేరులివ్వు, సింగిల్ ఎంబల్ లాటరీలివ్వు, ట్యాక్స్ అడగని ఆస్తులివ్వు, పనికిరాని చవటలకిచ్చి పరమ బేవాస్ గాళ్ళకిచ్చి, పనికిరాని చవటలకిచ్చి పరమ బేవాస్ గాళ్ళకిచ్చి, నాకు ఎందుకు ఈయవు పిలిచి కోట్లకధిపతి జయరామెచ్చి. ఈ పాటకు సంగీతాన్ని అందించింది దేవిశ్రీ ప్రసాద్. మరో ఆసక్తికర విషయమేమిటంటే ఇందులో గోవిందా గోవిందా అనే పదాలను ఆయనే చేర్చారట. కథానాయకుడు అన్నీ కావాలని అడుగుతాడే కాని ఎక్కడా డబ్బు అనే మాట వినిపించదు. అది సైతం కృష్ణవంశీ పెట్టిన నియమమట. అందుకే చాలా కష్టపడి 3 రోజులు రాత్రి పగళ్లు శ్రమించి ఈ పాట రాశాడట రచయిత చిర్రావూరు విజయ్ కుమార్. 100 నోట్ల టోటలివ్వు, గోల్డ్ నిధుల కోటలివ్వు, లేకపోతే 1000 టన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు, మాస్ హీరో ఛాన్సులివ్వు, హిట్ సినిమా స్టోరీలివ్వు, సినిమాకున్న సొమ్ములున్న హీరోయిన్ వైఫ్ ఇవ్వు, హాలీవుడ్ లో స్టూడియోలివ్వు, స్విస్ బ్యాంక్ లో బిలియన్లివ్వు, కోట్లు తెచ్చే కొడుకులనివ్వు, హీరోలయ్యే మనవుళ్ళనివ్వు, నన్ను కూడా సీఎం చెయ్యి, లేకపోతే పిఎం చెయ్యి, తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైఫ్ ని బాగు చేయనను గోవిందా, అరే పైకి చేయనను గోవిందా. పాట రాసి తీసుకొచ్చాక కృష్ణవంశీకి బాగా నచ్చేసిందట. మా గురువుగారు కూడా చూస్తే సరిపోతుంది అన్నారు. ఆయనెవరూ కాదు, సిరివెన్నెల సీతారామశాస్త్రి.
ఆయన కూడా చాలా బాగుంది అనేశారట. సినిమా విడుదల తర్వాత ప్రతి ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుంది ఈ గీతం. రచయిత చంద్రబోస్ తనకు బాగా నచ్చిన పాట ఇదేనని చెబుతూ ఉంటారు. ఇంతకంటే ఆనందం ఏం కావాలంటారు రచయిత విజయ్? లక్కు మార్చి నన్ను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే 7 కొండలు ఏసి చేస్తా ఎటువంటి